ఈ యూనివర్స్‌లో భూమిని పోలిన గ్రహం మరొకటి లేదు. ఈ భూమిపై ఉన్న దేశాల వాతావరణ పరిస్థితులు కూడా ఒకేలాగా ఉండవు. అలాగే మనుషులలో కూడా ఒకే విధమైన ఆలోచనలు, అలవాట్లు, అభిప్రాయాలు ఒకేలా ఉండవు. ప్రతి ఒక్కరు యూనిక్‌గా ఉంటారు. ఒకే విధమైన ఫీలింగ్స్ కూడా కలిగి ఉండరు. ఏ మనిషికైనా తన ఆలోచనలు, అభిప్రాయాలు మాత్రమే అతని వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తాయి. అలాగే ఆ వ్యక్తిత్వం తనను సొసైటీలో ఎలా ఉంచుతుందో అతని అలవాట్లు కూడా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుండి కొన్ని సొంత ఆలోచనలు, అభిప్రాయాలు, అబ్జర్వేషన్స్, అలవాట్లు ఉంటాయి. ఇవన్నీ వ్యక్తిత్వాన్ని ఏర్పరుస్తాయి. అలాగే పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం ఇవి కూడా మనిషి యొక్క ఆలోచన విధానం ఏర్పాటు చేస్తాయి. అలాగే పుట్టగానే అందరూ సక్సెస్ఫుల్ పర్సన్గా ఎదగలేరు. గత 15 నుండి 25 సంవత్సరాల కిందట నుండి గమనిస్తే ప్రతి ఒక్కరిలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఎవరికైనా కొంచెం టాలెంట్ ఉంటే చాలు, అందరూ అతన్ని ప్రోత్సహించేవారు. అది స్కూలులోనైనా, కాలేజీలోనైనా, లేకపోతే బంధువులలోనైనా, లేకపోతే ఫ్రెండ్స్‌లోనైనా ఇలా ఎవరైనా అతన్ని ప్రోత్సహించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మనుషులంతా ఎవరికి వారు తమ తమ లైఫ్లో చాలా బిజీ అయ్యారు. ఒకరిని కలవాలన్నా, ఎవరితోనైనా టైం స్పెండ్ చేయాలన్నా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అంటే ఎవరి లైఫ్లోనైనా ఒకరి గురించి ఆలోచించేంత టైం ఎవ్వరికీ లేదు. స్కూల్లో చదివే బాలుని నుండి 80ల వృద్ధుడి వరకు అంతా బిజీగా ఉంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు, జీవితాలు కూడా అలాగే తయారయ్యాయి. కాబట్టి ఇతరులు మారాలి అని అనుకోకు. ఫస్ట్ నువ్వే మారాలి. నీ ఆలోచనలు, పరిస్థితులను బట్టి మారాలి. ఎవరు వచ్చి ఇది నువ్వు చేయి, ఇది నీకు ఇష్టం కదా అని సపోర్ట్ చేయరు. నువ్వే గుర్తించాలి. నీ అబ్జర్వేషన్ కావాలి. నీ ఆలోచనలు కావాలి. కొత్తగా ఉండేందుకు ట్రై చేయాలి. అలాగే కొత్తగా ఆలోచించకపోతే, సమాజానికి తగ్గట్టుగా ఉండకపోతే వెనుకబడిపోతావు. నీలో ఏ టాలెంట్ ఉందో నువ్వే గుర్తించి నీ టాలెంట్కు తగ్గట్టుగా దారి వేసుకొని నిజాయితీగా కష్టపడుతూ ముందుకు వెళుతూ ఉండాలి. నీవు వెళుతున్న గమ్యం ఎలాంటిది అయినా నిన్ను నువ్వు గమనించుకొని తప్పులు చేస్తే సరిదిద్దుకొని ప్రయత్నంతో ముందుకు వెళుతూ ఉండాలి. నీలో నిన్ను ఫిల్టర్ చేసుకొని ఒక గమ్యం ఏర్పరచుకొని వెళుతూ ఉంటే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇతరులు నేను నెగిటివ్గా కామెంట్ చేస్తూనే ఉంటారు. వారిని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతకన్నా లేదు. చివరగా ఒక మాట, ఒకరిలో ఉన్న టాలెంట్ను నువ్వు గుర్తించడం కాదు, ఫస్ట్ నీలో ఉన్న టాలెంట్ను గుర్తించు. అదే జీవితానికి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్. నీ టాలెంట్ను నువ్వు గుర్తించావో ఇక నిన్ను ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వరికీ ఉండదు. జై హింద్.